వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. కే రామ్ తో కిరణ్ అబ్బవరం రీ-ఎంట్రీ. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే దిల్రుబా నిరాశపరిచిన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నాడు. కొత్త దర్శకుడు జైన్స్ నానితో కలిసి తన 11వ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో మలయాళ నటి యుక్తి తరేజా టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది. కే ర్యాంప్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మాత రాజేష్ దండా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటూ దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. లుంగీలో స్టైలిష్ లుక్, బీర్ సీసాలతో లవ్ సింబల్ బ్యాక్గ్రౌండ్ తో కిరణ్ కనిపించాడు. ఈ సినిమాతో కిరణ్ మరోసారి సంచలన విజయం సాధిస్తాడని టీమ్ ధీమాగా ఉంది. ఈ చిత్రం కిరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనా. ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్. అల్లరి నరేష్ తన 63వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫ్యామిలీ డ్రామా దర్శకుడు మెహర్ తేజ్ రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆల్కహాల్ అనే ప్రత్యేకమైన టైటిల్ ఖరారు చేశారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్ లో నరేష్ ఆల్కహాల్ ప్రపంచంలో మునిగినట్లు చిత్రీకరించగా, భ్రమ మరియు వాస్తవికత మధ్య సాగే కథగా ఈ కథ కనిపిస్తోంది. ఈ కాన్సెప్ట్ నరేష్ నుంచి మరో వైవిధ్యమైన కథను అందించనుందని సూచిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నరేష్ సరసన రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గిబ్రాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా నరేష్ అభిమానులకు కొత్త అనుభవాన్ని అందించనుందని టాక్. వివి వినాయక్ చేతుల మీదుగా థ్యాంక్ యూ డియర్ టీజర్ లాంచ్. మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాణంలో తోట శ్రీకాంత్ కుమార్ రచన, దర్శకత్వంలో రూపొందించిన చిత్రం థ్యాంక్ యూ డియర్. ఈ సినిమా టీజర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ ఘనంగా లాంచ్ చేశారు. ధనేష్ రఘుముద్రి, హెబా పటేల్, రేఖా నిరోష ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వీరశంకర్, నాగమహేష్, రవిప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత, శ్రీనివాస్ నాయుడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చగా, పిఎల్కే రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. వివి వినాయక్ మాట్లాడుతూ, రియల్ స్టార్ శ్రీహరి కుటుంబం నుంచి వచ్చిన ధనుష్ హీరోగా ఈ చిత్రం విజయం సాధించాలి. శ్రీకాంత్ దర్శకత్వం, బాలాజీ నిర్మాణంలో ఈ సినిమా అద్భుతంగా రూపొందింది అన్నారు. హీరో ధనుష్ రఘుముద్రి, వినాయక్ గారు టీజర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు. హీరోయిన్ రేఖా నిరోష ప్రేక్షకులు మా సినిమాని ఆదరించాలని కోరారు. రచ్చలేపుతున్న రుక్మిణి రెమ్యునరేషన్. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పారితోషికం విషయంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. కన్నడ చిత్రాల్లో సాధారణంగా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు తెలుగులో మాత్రం కోట్లలో సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో రుక్మిణి వసంత్ కూడా తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఓ భారీ చిత్రం కోసం ఆమె ఏకంగా 1 కోటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నిర్మాతలు కూడా ఈ డిమాండ్ ను అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండగా, స్టార్ హీరోయిన్లు 5 నుంచి 6 కోట్ల వరకు వసూలు చేయడం సర్వసాధారణమైంది. ఈ నేపథ్యంలో రుక్మిణి డిమాండ్ సమంజసమేనని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాలో నటించడం ఏ హీరోయిన్ కైనా కెరీర్లో టర్నింగ్ పాయింట్. ఈ అవకాశంతో రుక్మిణికి తెలుగులో స్టార్ ఇమేజ్ సొంతం అవడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆమె కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లనుందని అంటున్నారు. కాంతారా చాప్టర్ 1 నుంచి క్రేజీ అప్డేట్. కన్నడ చిత్రసీమలో సంచలనం సృష్టించిన కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న కాంతారా చాప్టర్ 1 పై అభిమానుల ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. రిషబ్ శెట్టి పుట్టినరోజు జూలై 7th నాటికి ఈ చిత్రం నుంచి కొత్త అప్డేట్ వచ్చే అవకాశం ఉందని టాక్. హంబోలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం కదంబ రాజవంశ కాలంలో సెట్ చేయబడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. రిషబ్ శెట్టి నాగా సాధువుగా సూపర్ హ్యూమన్ శక్తులతో కనిపించనున్నారు.
2023 నవంబర్లో విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అక్టోబర్ 2, 2025న విడుదల కానుంది. జూలై 7న కొత్త టీజర్ లేదా పాట విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. రిషబ్ శెట్టి ఇంటెన్స్ లుక్, అజనీష్ లోక్నాథ్ సంగీతం, భారీ యుద్ధ సన్నివేశాలతో ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ గా నిలవనుంది.